అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏముందది ఒక డైలాగే గదా అనిపిస్తది. కానీ ఆ సీన్ మొత్తం సమ్మప్ చేసి చూస్తే, ఆ డైలాగ్‌కి మీ ఎక్స్‌ప్రెషన్స్‌కున్న ఇంపాక్ట్ ఆ ట్రైలర్ మొత్తంలో కనిపిస్తదనమాట. మేమేం పెంచలేదు సార్ ఆడే పెరిగాం. ఆ! మీకు అంటే యాస్ ఎన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హ్మ్. హ్మ్. మొత్తం సినిమా చెప్పరు కొన్ని సార్లు. హ్మ్. ఆ సీన్ వరకు చెప్తారు. లేపోతే మీ పాత్ర వరకు చెప్తారు. అవును. బట్ ఓవరాల్ మన సినిమాని ఊహించుకోవాలి. అందులో సింక్ అయ్యేలా చూడాలి. ఎక్కడ ఓవర్ ప్లే చేయకూడదు. అండర్ ప్లే చేయకూడదు. అది మీరెలా కాలిక్యులేట్ చేసుకుంటారు? అది నాకనవసరం. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్సు, హ్మ్. కాలిక్యులేషన్సు, బేరీజులు, హ్మ్. మంచి చెడ్డలు నాకనవసరం. హ్మ్. మీరు 3,00,00,000, 4,00,00,000, 5,00,00,000, 10,00,00,000, ₹1,00,00,000, 50,00,000 పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. హ్మ్. దాని మంచి చెడ్డలు మీకు అవసరం. నాకేమవసరం? నాకు మీరొక పాత్ర ఇచ్చారు. నా హ్మ్. పాత్ర వరకు నేను చేసుకుంటున్నాను. ఓకే. బట్ సింకింగ్ అనేది పక్క యాక్టర్స్‌తో ఓవరాల్ అది మూవీ టోన్‌తో డైరెక్టర్ గారు చూసుకుంటారు. నాకు పని లేదు కదా! హ్మ్. నేను పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి, పెద్ద పాపులారిటీ ఉన్నటువంటి నేను ఫలానా క్యారెక్టర్సే చేయాలి. అంత పెద్ద రేంజ్ ఉన్న ఆర్టిస్ట్‌ని కాదు మేడం నేను. నా దృష్టిలో నేను కాదు. మీ దృష్టిలో నేను కావచ్చు. హ్మ్. నా దృష్టిలో నేను కాదు. హ్మ్. నాకు పెద్ద కమర్షియల్ సినిమాలొస్తే అప్పుడు నేను అదే ఆలోచించాలి. హ్మ్. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హీరోల సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్‌లొస్తే హ్మ్. కదా! హ్మ్. ఆ రేంజ్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్‌లొస్తే అప్పుడు మనం డౌన్ కాకూడదు. ఆ సినిమా మొత్తం మీద మన ప్లే ఎలా ఉంటుంది అని ఆలోచించుకోవాలి. హ్మ్. నేను చిన్న చితక వ ఉన్నటువంటి పరిస్థితుల్లో హ్మ్. ఆటోమేటిక్‌గా నాకు అవకాశాలొస్తున్న పరిస్థితుల్లో మీరొస్తున్నారు. హ్మ్. సార్ నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్. మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాం సార్. హ్మ్. చేసి పెట్టండి సార్. చేసి పెట్టండి సార్ అంటారు. హ్మ్. ఎన్ని సీన్‌లు మేడం? సీన్‌లంటే ఒక 6-7, 8 సీన్‌లుంటాయి సార్. హ్మ్. కానీ సినిమాల మీద ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్. హ్మ్. వర్క్ 7 డేస్, 5 డేస్ ఉంటుంది సార్. హ్మ్. చేద్దాం. హ్మ్. ఎంత సార్? ఇంత. హ్మ్. అంతనా సార్? మరెంత? ఇంతే సార్. కానీ కానీ అంతవరకే ఎళ్తున్నాను మేడం. చాలా మంది ప్రశ్నిస్తున్నారు. హ్మ్. క్యారెక్టర్ చూసుకొని వెళ్ళండి. లేకపోతే మంచి క్యారెక్టర్ చూజ్ చేయండి. బ్యానర్ చూజ్ చేయండి. హీరో గారిని చూజ్ చేయండి అని అంటున్నారు. హ్మ్. వాళ్ళు సహృదయతతో నాకిస్తున్నటువంటి సలహాలు, హ్మ్. జాగ్రత్తలు హ్మ్. కూడా. హ్మ్. కానీ నేను అవి వింటూ హ్మ్. సరే అది వాళ్ళ ధోరణిలో వాళ్ళ హ్మ్, మనసులో అలాగ అనిపించిందేమో. హ్మ్. కానీ అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. హ్మ్. అవకాశం వచ్చింది చేసుకుందాం. సరే ఇప్పుడు సినిమాల్లోకి రావాలనుకున్న 16 ఏళ్ళు, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడు అని సహనం కోల్పోయి బాధపడ్డము, ఎప్పుడు ఎప్పుడు అని తపన పడ్డము అలాంటివి 16 ఏళ్ళు, 17 ఏళ్ళు ఏంటి? యాక్టర్స్ సినిమాలోకొచ్చి సెటిల్ అవ్వాలి, యాక్టర్‌గా మారాలనుకున్న 16 ఏళ్ల, 17 ఏళ్ల వయసున్న వాళ్ళే ఇంకెప్పుడొస్తాయి నాకు నేను త్వరగా ఎళ్ళాలి సినిమాలోకి, త్వరగా యాక్ట్ చేసేయాలి. వాళ్ళే చాలా సహనం లేకుండా అంటే ఆతృత ఎక్కువుందనమాట. కానీ మీరు మీ రిటైర్మెంట్ తర్వాతొచ్చారు. ఈ మధ్య ప్రాసెస్‌లో మీకు ఇంకెప్పుడు నేను ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యోగంలోనే ఉండాలన్న సహనం లేకపోవడం అలాంటివేం రాలేదా మీకు? సహనం లేకపోవడం అని కాదు కానీ, నిరుత్సాహం లాంటివి? నిరుత్సాహం కూడా నాకు అవకాశం లేదు కదా మేడం. నేను సినిమాల్లోకి రావాలి అనంటే మరి నా కుటుంబం ఉన్నది. కుటుంబ బాధ్యతలున్నాయి. హ్మ్. మరి వాళ్ళని ఎవరు చూడాలి? ఎలాగ చూడాలి? బాధ్యతలున్నాయి సరే. బట్ మీ ప్రేమంతా ఆర్ట్ పైనున్నప్పుడు, ఒక పక్కన బాధ్యతలు నెరవేరుస్తూనే, ఇంకో పక్క ఒక కొంచెం చిన్నపాటి బాధ గూడా క్యారీ అవుతుంటది. అలా ఏం లేదా మీకు? అది తప్పు. అలా బాధపడటమే తప్పు. హ్మ్. నీ సొంత అవసరం ముఖ్యమా? నీ కుటుంబం ముఖ్యమా? కుటుంబం నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వెళ్ళిపో. ఇది గ్యారంటీ లేదు కదా ఇక్కడ. హ్మ్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు హిమాలయాలకు పోయి అక్కడి నుంచి మంచు తీసుకొనొస్తావని కాదు కదా ఇక్కడ. హ్మ్. కదా! హ్మ్. నువ్వేమవుతావో నీకే తెలీదు గదా! అసలు నీ మీద నీకు నమ్మకం లేదు. సినిమా యాక్టర్ మీరన్నారు ఇందాక ఒక 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 మంచి మాట మీరు అనాలోచితంగా అనుకోకుండా అన్నారు. కానీ హ్మ్. అది నేను పట్టుకున్న దాన్ని ఆ మాటను హ్మ్. పట్టుకున్నా. 16, 17 సంవత్సరాల వయసు వాడికి ఏం అనుభవం ఉన్నదని చెప్పేసిన వాడు నేను రేపే హీరో కావాలని అనుకుంటాడు మేడం. ఎందుకు మేడం అంత అసహనం వానికి? హ్మ్. నేనన్నాను ఇందాక హ్మ్. ఈరోజు విత్తనం వేసేసి రేపొద్దున చూస్తున్నాను అని చెప్పేసి. హ్మ్. ఎక్కడ నీకు అసహనం ఏమిటి? ఈరోజు సైకిల్ కొనుక్కుంటే నువ్వు సైకిల్ మీద నేషనల్ హైవే మీద నేను సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతా అనుకుంటావా? హ్మ్. నేర్చుకోవా? కింద పడవా? మీద పడవా? ఆ సైకిల్ ఏమిటి? ఎట్లా తిరుగుతుందో తెలుసుకోవా? హ్మ్. సైకిల్ కొనుక్కోగానే నువ్వు బండి కొనుక్కోగానే బండి తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతావా? డ్రైవింగ్ అక్కర్లేదా? లైసెన్స్ అక్కర్లేదా? హ్మ్. ఇవన్నీ ఉంటాయి కదా మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి గదా! సహనము గాదు అక్కడ గావాల్సింది. హ్మ్. శిక్షణ. హ్మ్. నిన్ను నీవు తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్.
నిన్ను నీవు తెలుసుకో. నీవు ఎంతవరకు పనికొస్తావు? దేనికి పనికొస్తావు? నీలో సమర్థత ఉందా? లేదా? పుష్కలంగా ఉంది అని అనుకుంటే హ్మ్. ఓకే. వెళ్ళు. కానీ ఇక్కడ సక్సెస్ రేట్ అంతా నువ్వు ఎక్కడికెళ్తున్నావు? బిజినెస్ చేయడానికి వెళ్ళట్లేదు నువ్వు. హ్మ్. బిజినెస్ అంటే కొంత గ్యారంటీ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఈ బిజినెస్ పోతే ఇంకో బిజినెస్ పెట్టుకోవచ్చు. హ్మ్. ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి నష్టపోయినా ఈ బిజినెస్‌లో నీకొచ్చిన అనుభవం, నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే దాన్ని దాచుకొని ఆ అనుభవాన్ని ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. అది కూడా ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్‌లో పెడతావు. హ్మ్. కానీ సినిమా రంగం కదా! అవకాశం ఎలా వస్తుందని అనుకుంటావు నువ్వు? ఎలా రాదని ఎట్లా అనుకుంటావు నువ్వు? అంటే ఇప్పుడు కాలిక్యులేషన్ ఎలా ఉందంటే సార్, నేను యాక్టింగ్ క్లాసెస్‌కెళ్ళాను, యాక్టింగ్ స్కూల్‌కెళ్ళాను, 2 ఏళ్ళు కోర్స్ చేసేసాను, మార్షల్ ఆర్ట్స్ నేర్చేసుకున్నాను, బాడీ బిల్డ్ చేసేసాను, ఫేస్ వైస్ మొత్తం సెట్ అయ్యున్నాను, లుక్స్ వైస్ గూడా బాగున్నాను. ఇవన్నీ ఉన్నాయి గదా! నేను ఇంకెందుకు వెయిట్ చేయడం? నాకింక అంటే ఇది కరెక్టా? నువ్వు పోషించబోయేది నిజ జీవిత పాత్రలు, నిజ జీవితాన్ని నువ్వు చూపించబోతున్నావు గాబట్టి, జీవితంతో వచ్చిన ఎక్స్‌పీరియన్స్ కరెక్టా? రెండిట్లో ఏది కరెక్ట్? 2 మీరే చెప్పారు. ఫస్ట్‌ది మీరనుకున్నారు. హ్మ్. రెండవది నేననుకుంటున్నాను. ఫస్ట్‌ది మీరు ఎడమ చేత్తో హ్మ్. చెప్పింది. హ్మ్. నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అదయిపోయినాను, ఇదయిపోయినాను, నాలో ఏం తక్కువుంది అని అనుకున్నది మీరనుకుంటున్నారు. హ్మ్. బట్ జరుగుతున్నాయి గదా! మీరనుకుంటున్నారు. మీరంటే సమ్‌వన్ హ్మ్. అనుకుంటున్నారు. ఎడమ చేత్తో అన్నారు మీరు. హ్మ్. కుడి చేత్తో ఏమన్నారు మీరు? జీవితం ఎక్స్‌పీరియన్స్. అది నే జీవితంలో అది నేను. అనుభవాలు. అది నేననుకోవాలి గదా! నీకై నువ్వనుకుంటే సరిపోదు. నేననుకోవాలి. నీ లోపల ఆ టాలెంట్ ఉంది. హ్మ్. నీవు దీనికి పనికొస్తావని నేననుకోవాలి. ఒక దర్శకుడిని నేననుకోవాలి. హ్మ్. నీకు నీవు అనుకుంటే సరిపోదు. నేను మహానటుడిని, నన్నెవరు ఆదరించటం లేదు, నాకు వేషాలు ఇవ్వట్లేదు అని నువ్వనుకుంటే సరిపోదు. హ్మ్. నేననుకోవాలి. నీ లోపల నాకది కనపడాలి. హ్మ్. అది కనపడాలి అనంటే నువ్వు మెట్లెక్కాలి. అంటే 20 ఏళ్ళకి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి నా దృష్టిలో. హ్మ్. అంతే మేడం. ప్రాక్టికాలిటీ ఉండాలి మేడం. మొన్న గూడా ఒకామె పరిచయమైంది నాకు. హ్మ్. యాక్టింగ్ కోర్స్ చేసుకుంటున్నాను సార్. రూ. 30,000 30 రోజులకి 45 రోజులు రూ. 30,000 అన్నది. హ్మ్. నువ్వేం నేర్చుకున్నావు అని అన్నా. హ్మ్. అంటే 52 వేరియేషన్స్ వచ్చినాయి సార్ నాకు అన్నదామె. ఫోన్‌లోనే. హ్మ్. ఎవరో ఇట్లే పరిచయమయ్యారు. ఎవరో నంబర్ ఇచ్చారట. హ్మ్. ఆవిడ నాకు ఫోన్ చేసి సార్ ఏదైనా ఒక సినిమాలో వేషం చూయించండి సార్, చెప్పండి సార్ అని అడుగుతుంటారులే మన హ్మ్. మిత్రులు. హ్మ్. 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 ఆడవాళ్ళు, మగవాళ్ళు కొంతమంది మన వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు అడుగుతుంటారు. హ్మ్. తప్పులేదు. హ్మ్. ఎవరి తాపత్రయం వాళ్ళది. అంతే. ఎందుకంటే నేను కూడా ఒకసారి అడిగాను. హ్మ్. ఎన్నో సార్లు అడిగాను. సార్ మీరు మీ సినిమాలో ఏదైనా ఒకటి చెప్పండి సార్. హ్మ్. కానీ పొరపాటది. ఆ మాట అడగకూడదు మేడం ఎప్పుడు కూడా ఎవరిని కూడా. నా ఎందుకు? అనుభవం అది. ఎవరు చెప్పరు. హ్మ్. ఎవ్వరు చెప్పరు మేడం. ఇది అబద్ధం. ఒకప్పుడు వర్కౌట్ అయిందంటారా అది? కాదు. ఎప్పుడు కాదు. అవతల వ్యక్తి ఫోటోలు పట్టుకొని తిరిగే రోజుల్లో వర్కౌట్ అయ్యి ఉంటదంటారా? ఏమని? సరే ఆపర్చునిటీ ఇవ్వండి సార్. డైరెక్టర్‌ని అడగడం గాదు. హ్మ్. ఆఫీస్‌ని అడగాల్సిందే. ఓకే. నో. ఓకే. నో. ఇప్పుడు 'హర్షిని' మీరు తోటి పరిచయమయ్యారు. యాక్టర్స్. మీరు పరిచయమయ్యారు. ఆ! నేను ఒక సినిమాలో కలిసాను. హ్మ్. ఆహ్, మేడం మీరు పలానా సినిమా చేస్తున్నాను కదా! ఏదైనా అవకాశం ఉంటే నాకు కూడా ఒక వేషం చెప్పరా? ఆ డైరెక్టర్ గారి నంబర్ ఇవ్వరా? కరెక్ట్ కాదు. హ్మ్. నా దృష్టిలో. అంతే. మీరు కరెక్ట్. చెప్పలేరు. చెప్పలేరు. మీరు చెప్పలేరు మేడం. పరివారం సార్ తప్పకుండా మనం ప్యాకప్ అయినప్పుడు నేను ఇచ్చేస్తాను. హ్మ్. నంబర్ ఇస్తాను తీసుకోండి. నేను కూడా డైరెక్టర్ గారికి చెప్తానని మీరంటారు. హ్మ్. కానీ మీరు చెప్పరు. చెప్ చెప్పలేని పరిస్థితి మీది. అంతే. యూ చెప్పకూడని ఆర్ ఎన్ పరిస్థితి. యాక్టర్ అంతే. చెప్పకూడని పరిస్థితి కూడా. ఈ మాట మనం ఎవరితోని చెప్తే వాళ్ళేమంటారంటే మనల్ని ఆహ్, మనసు కష్టపెట్టుకుంటారు.